స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్ ఈ మధ్య కొంతమందిని గ్రూప్లో రిమూవ్ చేసి కొత్త గ్రూప్ పెట్టడానికి గల కారణం ఇది ఐకమత్యంగా నడిచే సమాజం అయితే ప్రస్తుతం ఎక్కడో రేరు, అది తక్కువ. అంతట్లోనే మన 29వ వార్డులోని అయితే అది ఇంకా కష్టం. కారణం ఏంటంటే 1000 గడపల్లోనే ఊరికి ఒకడు నాయకుడైతే ఊరు బాగుపడుతుంది. కానీ ఇంటికి ఒక నాయకుడు 29వ వార్డులో ఒకడికి పేరు వస్తే ఇంకోటి ఒప్పుకోడు, ఇంకోటి పేరు వస్తే ఇంకోటి ఒప్పుకోడు. ఇదంతా తెలిసి నేను మొట్టమొదటిగా ప్లాన్ చేసింది 29వ వార్డులోనే ఇది పెడితే ఇక్కడ మనం ఏదో పేరు పొంది ఎవరికైనా మనం ఏమైనా మేక్ అయిపోతామనే ఆలోచనలతోటి ఒక బ్యాడ్ చేస్తారని నేను వార్డు దాటి పెట్టుకున్నాను. అయితే విషయానికి వస్తే ఇప్పుడు వీధుల్లోని సందుల కంటే గ్రూపులే ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నాకే స్వార్థం ఉంటే నా ఒక్క గ్రూప్లోని తప్ప నేను చేసే పోస్టులు ఏ గ్రూప్లోని కూడా సెండ్ చేయను. ఎందుకంటే నా సర్వీస్ నిస్మబ్దంగా ఉన్న అది ఒక మిరాకిల్లాగా ఉండాలి. అంతే తప్ప ఇందులో నేను ఏదో యాటిట్యూడ్ చూపించేస్తానన్న ఫీల్ అయితే మాత్రం ఎవ్వరూ అనుకోకండి. నా ట్రస్ట్కి మనోడే కదా చేస్తున్నాడు, మన ఏరియా వాడే కదా చేస్తున్నాడని ఈరోజుకి ఒక 10 కుర్చీలు కూడా డొనేట్ చేసినాడు ఒక్కడు లేడు. కానీ 100 కుర్చీల్లో కూర్చొని మాట్లాడమంటే లేనిపోవన్నీ మాట్లాడతారు. సేవకు ముందుకు రారు, వెనకొట్టి ఎన్నో మాట్లాడతారు. కానీ నేను అన్ని పట్టించుకోను. కారణం ఏంటంటే నేను డిస్టర్బ్ అయితే నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళకి నేను సర్వీస్ ఆపేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. కనుక ఒకటే, వెనకాతల కూసుకున్న వాళ్ళ గురించి ముందున పొగిడిన వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. కాకపోతే ఒకటి, ఈ కార్యక్రమంలో స్వార్థం అయితే లేదు, స్వార్థం ఉండదు కూడా. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సర్వీసులోనే ఒక 29వ వార్డులే లేరు, 30వ వార్డులోనే ఎక్కువ ఉన్నారు. అలాగే అనేక ఇప్పుడు మద్దిలపాలెం చైతన్య నగరం ఏదో ఉంది, అది కూడా మన వార్డు కాదు, అయినా నేను చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆకలి. నాకు కావలసింది అక్కడ పరిస్థితి నాకు కావాలి. పర్సను శత్రువైనా కూడా వాడికి చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఇది దిగిన కార్యక్రమం. దయచేసి ఈ పోస్టులు పెడితే హైలైట్ నేనవుతాను, మీకంటే హైలైట్ నేనవుతాను. కానీ అది పొలిటికల్గా అయిపోద్దండి. ఆ విధంగా అర్థం చేసుకోండి. అంతకు మించి ఎవ్వరి మీద నాకు కోపం లేదండి. టీడీపీ అవనియండి, వైసీపీ అవనియండి, కూటమి ప్రభుత్వం ఏదైనా అవనియండి, మీ అందరూ బాగుంటేనే కదా నాకు సపోర్టు. కానీ ఈ గ్రూప్ అనేది అలా నడదండి. ఒక రాజకీయ పోస్ట్ పెడితే దానికి 10 పోస్టులు పెడతాయి, ఇంకో 10 పోస్టులు పెడతాయి, ఇంకో 10 పోస్టులు పెడతాయి. అసెంబ్లీ పార్లమెంట్లోనే కంట్రోల్ చేయలేని వాళ్ళు గ్రూపులను ఎలా కంట్రోల్ చేయగలను? పోనీ పర్సనల్గా చెప్దామన్నా వినట్లేదు, మామూలుగా వినట్లేదు. నాకు ధనం కంటే జనమే ఎక్కువ ఉండాలండి. అలా అనుకుంటే ప్రతి ఒక్కరిని యాడ్ చేసి రోజుకి 100 మందిని పెంచుకోవాలంటే ఈరోజు ఒక 10,000 మంది నాకు అయిపోయి నా ఫోను కూడా హ్యాంగ్ అయిపోద్ది. కానీ ఇక్కడ కావాల్సింది మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఉండేవాళ్ళు మనకు కావాలి. లేరు ఇందులోని
గ్రూప్లోనే లేరు అనే వాళ్ళకి సబ్జెక్ట్ లేదని నేను మాట్లాడను. వాళ్ళు తెలియకుండా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. కనుక నన్ను అర్థం చేసుకోండి. 29వ వార్డులోనే వీధికి 10 మంది నాయకులు ఉన్నారు. అసలు ఓటర్ లిస్ట్ కన్నా నాయకుల లిస్టే ఎక్కువ. వాళ్ళతోటి సాహసం చేసే శక్తి అయితే నాకు లేదు. కానీ ఈ సంస్థని నడిపించలేనన్న ప్రసక్తే లేదు. ఎలాగైనా చేస్తాను. అవసరమైతే అందరూ చేయి వేస్తే ఎంతోమందికి చేస్తాను, చేయి వేయకపోయినా కొంతమందికైనా చేస్తాను. కానీ దీన్ని అయితే వదలను. ఖాళీగా ఉంటే చాకోబార్లు తినండి, ఇంకా ఖాళీగా ఉంటే ఎంజాయ్ చేసుకోండి. కానీ దయచేసి మన ట్రస్ట్ మీద అయితే పడకండి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చూస్తున్నది, వ్యక్తిగతంగా దూషిస్తున్నదే కాదు. ఈ ట్రస్ట్లోని నేనేం చేస్తున్నాను, అసలు ఆ ట్రస్ట్ అకౌంట్లోని ఏమైనా డబ్బులు పడుతున్నాయా, లేకపోతే వీడు ఎవరి దగ్గరికి వెళ్ళినా డొనేషన్ చేస్తున్నాడా, లేకపోతే నేను ఒకటే చెప్తున్నానండి, ముందు నా సర్వీస్ చూడండి, నచ్చితే మీరు సహాయం చేయండి. మీకు కుదరదు ఇంకొకరితో చేయించండి. పెట్టే శక్తి లేనోడు పెట్టేవాడు వెళ్ళి చూపించినా కూడా గొప్పోడే. ఆ ఒక్క కారణమే, అంతకు మించి ఇందులోని ప్రవచనాలు పెడతారండి. అవి ఎందుకండి? నిద్ర రావడానికి. మనకి నాలెడ్జ్ ఎక్కడా లేని నాలెడ్జ్ మన వార్డులో ఉందండి. అసలు జనరల్గా చెప్తే మామూలుగా కామన్గా నేను దూషించట్లేదండి, అనుభవం చెప్తున్నాను నేను. ఎక్కడ సివిల్ చొక్కాలు తక్కువ, తెల్ల చొక్కాలు ఎక్కువ నాతో సైతం. కానీ పనులు తక్కువ, విమర్శలు ఎక్కువ. చెయ్యండి. మీరు 10 మందికి ఒక కోడికి గంటలు వేసి పెట్టండి, ఆ పోస్ట్ పెట్టండి, నాకు చాలా అది ఇంపార్టెంట్. లేదంటే ఒక కుక్కకి అన్నం పెట్టి పెట్టండి, అది కూడా నాకు ఇంపార్టెంటే. ఎందుకండి పెద్ద పెద్ద మహానుభావుల పేర్లు మర్చిపోయి ఏదో స్వతంత్ర నాయకుల్లాగా పెద్ద పెద్ద పోస్టులు ఎట్టేస్తారు? ఒకసారి ఆలోచించండి. దానికి పోటీ ఎందుకండి? దానికి పోటీ ఎందుకు? అభిమానం అనేది మీరు ఫ్లెక్సీల రూపంలో చూపించక్కర్లేదు. నాయకులు చాలా తెలివైన వాళ్ళు మిమ్మల్ని ఎలా గ్రహించాలో, ఎప్పుడు మడతెట్టాలో, ఎప్పుడు మీరు పెట్టిన మడతల్ని ఎప్పుడు అది మళ్ళీ దాన్ని ముడిగెప్పాలో, దాన్ని రివెంజ్ తీర్చుకోవాలో, లేకపోతే చేసేవాడు మంచోడు అయితే వాడికి ఎప్పుడు మేలు చేయాలో వాళ్ళందరూ నాలాగా నోరు చేరరు, ముఖం మీద మాట్లాడరు. నాకు మనసు కట్టుడు ఉండదు, వాళ్ళకు ఉంటుంది. ఎవడెంత మహానుభావుడో వాళ్ళందరికీ తెలుసు. ఏమండి, వర్షం పడిపోయిన కొన్ని రోజులకి చెమ్మారిపోద్దేమో, కానీ మనిషి చేసే 100 మంచి పనుల్లోనే ఒక్క తప్పు చేసినా అది మాత్రం పోదు. కనుక మీ రాజకీయాలు మీరు చేసుకోండి. ట్రస్ట్లోనే ఒక నాయకుడు కాదు, చాలామందికి తీసాను. అది నా యాటిట్యూడ్ అనుకోండి, లేకపోతే అది మంచిగా చేస్తాడు అనుకోండి. ఒకటే అయితే మీ అవసరం గురించి పెట్టండి. లేదు అనుకుంటే మాకేమైనా అవసరమైతే మేము చేసినవి మేము పెట్టుకుంటాం. మీరు ఆలోచించండి. కనీసం ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని గ్రూపులు ఉన్నాయి. ఒక అన్న గ్రూప్ ఉంటుంది, ఇంకొక అన్న గ్రూప్ ఉంటుంది, ఇంకో యువ సైన్యం ఉంటుంది, ఇంకెవడో చైతన్య సైన్యం ఉంటుంది, ఇంకేమైనా చాలా చాలా సైన్యాల పోస్టులు, చాలా గ్రూపులు ఉంటాయి. నేను ఎప్పుడైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశానండి? అదే పేరు నాకు కావాలంటే మీ గ్రూపుల్లో నేను పెట్టేస్తాను కదా, నేను చేసే పనులని నేను. కానీ ఎందుకు పెట్టట్లేదు? నా గ్రూపు, నా లైన్, చేసే కార్యక్రమం నిశ్శబ్దంగా ఉండాలి. అవతలోడికి అవసరం తీరాలి, ఆకలి తీరాలి.
తప్ప నాకు ఇంక ఎటువంటి దురాలోచన, ఈ ఎవరి మీద వ్యక్తిగత కోపం నాకు లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే వాట్సాప్లోనే కొంతమంది డిలీట్ చేసి కొంతమంది డిలీట్ చేయలేకపోతారంటే అది నాకు ఆప్షన్ తెలియక, అంతేగాని ఒకళ్ళంటే తక్కువ ఒకళ్ళంటే ఎక్కువ, ఎవరు అంత మెయిల్ చేసేసిన వాళ్ళు ఎవరో నాకు లేరు, అలాగని కీడు చేసేసిన వాళ్ళు కూడా లేరు. కానీ ఈ గ్రూపు నాది, నేను అహంకారంతో చెప్తున్నాను, నాది. ఈ గ్రూప్లోనే ఈరోజు దీన్ని చండాలం చేద్దాం అనుకున్న వాడి ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితే ఈ గ్రూప్ సహాయమే పొందలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే మేము చేయకుండా ఉండం, కానీ ఈ గ్రూప్ అనేది డిలీట్ అయిపోతే, రిమూవ్ అయిపోతే మేము ఏమో మా వల్ల మీకు అందే పరిస్థితి రావచ్చేమో, ఆ అవకాశమే లేక మీకు ఏదో అయిపోవచ్చేమో, అయిపోవాలని కోరను. కానీ ఇలాంటి కీళ్ళు తలపెడితే కంపల్సరీ అనుభవాలు మీకు ఎదురవుతాయి. కనుక నేను అన్ని వేల్లోని తిరిగాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే. ఏ వేలోని కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేకే ఈ సేవా కార్యక్రమం అనే వే పట్టుకున్నాను. దీంట్లో ఉన్న తృప్తి ఇంకో మరొక దాంట్లో ఉండదు. మీరు బాగా ఆలోచించండి, ఎంక్వైరీలు చేయండి. తెల్లవారు లేస్తే పెద్ద మేధావులు, మోడీ గారిని మించిన మేధావులు, అసలు మోడీ గారికి కూడా ఈ 29వ వార్డు గురించి తెలీదు. ఒకవేళ తెలిస్తే ఆయన కూడా ఇక్కడ రాజకీయానికి దండం పెట్టి వెళ్ళిపోతారు, అంత మేధావులు ఉన్నారు. కనుక ఆ మేధాశక్తి నా మీద ఉపయోగించకుండా నేను చేసే కార్యక్రమాలకి ఉపయోగిస్తే కొంతమంది ఆకలి తీరుతుంది. చెడుగా ఉపయోగిస్తే ఏముంటుందండి, నాకు మరీ ఇబ్బంది పడింది అనుకోండి, నేను పెద్దగా ఏముంది, కొందరిలాగే స్వార్థంతో నేను నా ఫ్యామిలీ అనేది బ్రతుకుతాం. అంతకుమించి ఇంకే ఇందులో చేసిందే లేదు. ఒక్కటి మాత్రం నిజమండి, మన డ్రైవింగ్ ఎలాగ ఉంటుందో మన ప్రయాణం అలాగే ఉంటుంది. అలాగే మన ఆలోచనలు ఎలాగ ఉంటాయో మన జీవితం అలాగే ఉంటుంది. ఇది నేను వేరే కాన్సెప్ట్ మీద పెట్టాను అనుకోండి, కంపల్సరీ భగవంతుడు నాకు, ఒరే నువ్వు ఎంచుకునే మార్గం డబ్బులది తప్పురా, నీకు అందుకే ఈ విధంగా నీకు లోతట్టు ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాను అనేసి ఆయనే నిరూపిస్తాడు. కానీ నా కాన్సెప్ట్ 100 దేవుళ్ళ మీద ఒట్లేసేసి 100 రోజులకు ఒకసారి ఏదో పూజలు చేసేసి 100 గుళ్ళు చుట్టూ తిరిగేసి అది కాదండి. పక్కోడికి ఆకలి తీరాలి. నా కొడుకు ఐఏఎస్ చదవాలని ఉందనుకోండి, నా కొడుకు గురించే నేను ఐఏఎస్ గురించి, ఐపీఎస్ గురించి, లేకపోతే ఏదో పెద్ద దీని గురించి నేను పాకులాడినండి. వాడు కొంచెం తగ్గించి ఆ కొంచెం పెంచేది ఇంకొకరికి పెట్టే రకం ఉన్నది. ఎందుకంటే వీడు బాగుపడతాడు, చెడిపోతే ఆడు చెడిపోయినాడు, వాళ్ళు వీడు బాగుపడిపోయినాడు కూడా పోతాడు. సొసైటీ ఏంటంటే స్వార్థంతో నడుస్తుంది. 100 మందిలో 10 మంది గురించి నేను మాట్లాడినా, 100 మందిలో 10 మంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కొంచెం మంచి మీద, మానవత్వం మీద మసకబారించిన వాళ్ళు మహానుభావులు లాంటి వాళ్ళ వల్ల అది ఆ మసకబారిన మానవత్వం నుంచి మళ్ళీ వెలుగులోకి తెచ్చి కొంత మంచి అనేదాన్ని నిరూపిస్తున్నారు. ఇక్కడ నేను పెద్ద పోటుగాడిని కాదండి, నేను వాటర్ క్యాన్లు వేసుకునేవాడిని, అది కూడా నాకు కుదరక అమ్మేశాను. ఇవన్నీ చేస్తూ నేను ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఎంత చేస్తున్నాకే మాకు ఎంత స్ట్రెస్ ఉంటుందండి, ఎంత స్ట్రెస్ ఉంటుందండి. ఫ్లెక్సీలు కట్టేసి ఫ్లెక్సీలు ముగించేసి సాయంత్రం మళ్ళీ ఫ్రీ అయిపోయే రకం కాదండి నాది. కొన్ని లక్షలతోటి ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను.
ఆ లక్షలు నాకు ఎలా వచ్చాయి అంటే నా మినిమం నేను దాచుకునేది నాకు ఉంటుంది కదా, ఆ ప్రయత్నం అనేది చేయడానికి ఇందులో దిగాను. ఒక కాస్త కూస్తో చాలామందికి దీని మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది. అంటే మేధావులకు కాదు, మంచి వాళ్ళకి వచ్చింది, కలుస్తున్నారు. ఇంకొక 2 months అయితే ఇంకో 10 మంది, ఇంకొక ఎంతోమందిని ఆదుకునే శక్తి నాకు దేవుడు ఇస్తాడు తప్పకుండా. నేను ముందే చెప్తున్నాను, మతి ఎంతో గతి అంత. నేను డిఫరెంట్గా ఆలోచిస్తే నా లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు స్వార్థంతో బ్రతకండి, తప్పు లేదు, అది మీ ఇష్టం. అది కానీ ఇంకొకటి మీద గురిపెట్టి బ్రతకండి, అది చాలా పాపం. కనుక ఈ గ్రూప్లోనే చాలామందిని తీసాను. అది వ్యక్తిగత కోపం కాదు, మీరు పెట్టే పోస్టుల వల్ల చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు. రెండోది నేను కూడా అవుతున్నాను. కారణం ఏంటంటే ఒకళ్ళని పొగడడం, ఒకళ్ళని విమర్శించడం, ఇందులోని కూడా వాళ్ళు ఫీల్ అవ్వడం. ఎవరి మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపము లేదు. నాకు మీరు ఎంత సహకరిస్తే దానికి తగ్గ ప్రతిఫలం అయితే నేను చెప్పనండి. ఎందుకంటే అది ఏదో నేను మీకు హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది, కానీ పుణ్యం అయితే 100% ఉంటుందండి. కనుక ఈ స్నేహభావం ట్రస్ట్ అనేది ఒక సామాన్యుడు, ఒక లేబర్ నడుపుతున్నాడనే ఒక ఆలోచన పెట్టుకోండి. పోనీ మీలో మీరే అర్థం చేసుకోండి. మీ దగ్గరకు వచ్చి నేను ఏమైనా డొనేషన్లు అడుగుతున్నానా, లేదంటే మీరు తిరుగుతారు కదా నాయకులు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానా? పోనీ వెళ్తే ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు మమ్మల్నే పిలుస్తారు కదా, వీడు ఇలా అడుగుతున్నాడని. ఎవరి దగ్గరికి కూడా నేను వెళ్ళకుండా, కనీసం వీధిలో వాళ్ళని కూడా నేను అడగకుండా, కనీసం ఏ ఏరియాలోనూ కూడా నేను ఎవరిని అడగకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇంత సర్వీస్ చేస్తున్నందుకు మరి ఇంకొక ఏరియాలోనైతే నాకు అండదండలుగా చాలామంది ఉంటారండి. మరి ఏటో మనకి శాపమో లేకపోతే ఏటో తెలీదు, కానీ అర్థం చేసుకోండి ప్లీజ్. నేనైతే నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. చేసుకొని మీరు నాకు మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా స్నేహం అనే భావంతో ప్రతి ఒక్క ఫోటో కూడా మన ట్రస్ట్లో ఉంటుందండి. మీరు నన్ను డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నేను మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నిస్తున్నాను. ఆ కలుపుకుందామనే ప్రయత్నమే నాకు చాలా డిస్టర్బ్ చేసింది. అందుకే చాలామందిని తీసాం. ఇప్పుడు సేవ చేసినాడే నాకు గొప్పోడు, కోటీశ్వరుడు కన్నా. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు డబ్బులు ఇచ్చి సైడ్ అయిపోతారు. సేవ చేసేవాడు ప్రతిరోజు నా ముందే ఉంటాడు. కానీ ఇక్కడ ముందుకొచ్చి సహాయం చేసే వాళ్ళకన్నా వెనక పెట్టి మాట్లాడుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈరోజు నా అనుభవం నేను చూశానండి. నా మీద టార్గెట్ చేసే ప్రతి ఒక్కడు కూడా రోడ్ల పాలు అయిపోయారండి. ఎందుకంటే నేను మంచోడిని అని చెప్పను, కానీ మంచిగా మారి చేస్తున్నానండి. దయచేసి నెగిటివ్ అనేది ఉంటే కాస్త కూస్త చిన్న ఉంటాయి. మరీ అంత దాన్ని కూడా నేను గోలు కొట్టియాలంటే అది మరి నేను అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి ఆ చిన్న లోపాలు అవి అంచకుండా సహాయం చేస్తే చేయండి, లేదు అంటే వేరే వాళ్ళతో చేయించండి. ఇంకా కుదరకపోతే మీరు కామ్గా ఉంటే, నా సర్వీస్ నేను చేసుకుంటే, నాకు చెయ్యనిస్తే అదే మీరు నాకు చేసిన పెద్ద మేలు. ఆలోచించండి. 55 మందికి టార్గెట్, 55 మందికి ట్రస్ట్ కాపాడుతుంది. ఒక్కళ్ళు కూడా నా మీద బ్యాడ్ ఒపీనియన్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతిసారి వీడియోలు పెట్టి ఇటువంటివంటే నాకు చాలా చిరాకు.
సేవ చేసేవాడికి పోటీ ఉండదండి. ఎందుకంటే ఆడొక మానవత దృక్పథంతో వెళ్తాడు. ఇక్కడ నాకు వార్డుతో పని లేదు, నియోజకవర్గంతో పని లేదు. ఎక్కడైనా నేను ఎవరైనా అవసరమైతే వెళ్తాను, ఎక్కడైనా చేస్తాను. మన నక్కపల్లి దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరిగింది. అతను చెట్టు మీద నుంచి పడిపోయాడంట. అది కూడా మనం ఎంతో నా తాహతకు తగ్గట్టుగా ఏదో ఒకటి ఇచ్చేసి వద్దామని బుధవారం ప్లాన్ చేశాను. చేద్దాం. కలాలి చెయ్యాలి అనుకుంటే అందరం, నిందలే వెయ్యాలి అనుకుంటే మీరందరూ నాకు దూరం, నేను చేసుకొని వెళ్ళిపోతాను. కలిస్తే అందరికీ పేరు వస్తుంది, లేదంటే నాకే పేరు వస్తుంది. అర్థం చేసుకోండి. అవమానాలు పక్కన పెట్టి, అనుమానాలు పక్కన పెట్టి అశోక్ గడిని నమ్మండి. 100% మీలో అసూయ తీసేస్తే నేను నచ్చుతాను. నా ఫస్ట్ కొటేషన్ కూడా అదే. అసూయ ఉన్న ఏ ఒక్కడికి అశోక్ అనేవాడు కనిపించడు. అది పక్కకు తీసేస్తే నేనేటో కనిపిస్తాను. ప్లీజ్ తప్పులుంటే క్షమించండి. ఇట్లు స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్. మీరు ఎంతో సపోర్ట్ చేస్తారని అనుకున్నాను, కానీ సపోర్ట్ కన్నా నాకు చాలా డిసప్పాయింట్లే ఎక్కువ చేస్తున్నారు. సరే, నేను ఒక్కడినైనా చేసుకుంటాను. మరి ఇది మంచి కార్యక్రమాలు కాబట్టి నాకు నలుగురు కలరు. అదే సాయంత్రం పార్టీలు, బిర్యానీలు అయితే నా చుట్టూ 100 మంది తిరుగుతారు. కానీ ఇది మంచి కార్యక్రమం కదా, మరి నేను ఒక్కడనే చేసుకోవాలి. వాళ్ళందరినీ మెయింటెనెన్స్ చేసుకునే శక్తిని కూడా నాకు లేదు. అలాంటి వాళ్ళు భగవంతుడు నాకు పంపించాలని నా ముందుకి నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అటువంటి వాళ్ళు వస్తే ఇంకా కొంచెం మంచి కార్యక్రమాలు చేద్దామండి. అందరూనండి చేస్తారండి, ప్రతి ఏరియాలో చేస్తారు, కానీ వాళ్ళకి సపోర్ట్ ఉంటుందండి. మన ఏరియాలో నేటో దరిద్రం. ఎంతసేపు రాజకీయం అంటే ఒకప్పుడు పెద్దోడు పేపర్ చదివితే చిన్నోడు అల్లిలాట ఆడుకునేవాడు. ఇప్పుడు పెద్దోడేమో పక్కన కూర్చుంటే చిన్న గుంటడు కూడా రాజకీయం చేస్తున్నాడు. ట్రెండ్ మారిపోయింది కదా, మరి దానికి మనం ఏం చేయలేం. అది మీ అభిప్రాయం, మీ వాళ్ళ ఇష్టంగానే. నా ట్రస్ట్ వరకు అయితే నేను చెప్పింది అదే. దయచేసి మన ఆలోచనలే మన జీవితం. మనం ఎలాగ ఆలోచిస్తేనే మనకి అలా సాగుతుంది. ఓర్పు సహనం నాకు ఉంది. నేను చేస్తాను, చేయగలను, చేద్దాం. మీరు చేస్తారంటే, లేకపోతే నేను చేస్తాను. థ్యాంక్ యూ. అంతకుమించి నా మీద తప్పుగా ఏమనుకోకండి. నేను తప్పు మాటలు ఎక్కువగా మాట్లాడేస్తే నాకు మినిమం నాలెడ్జ్ అనేది లేదు. ఎందుకంటే నేను చదువుకోలేదు. అనుభవం అయితే నాకు ఉంది, కానీ చదువు మాత్రం తక్కువ. కనుక పెద్ద మనసుతో ఈ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్న అశోక్ నన్ను మీరు మనస్ఫూర్తిగా క్షమించి, నాలోని నిస్వార్థం అనేది లేదు అని మీకు అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. నిజంగా మీకు చాలా పాదాభివందనం, ఎంతో రుణపడి ఉంటాను. మీరు చేసే సేవలకు మీరు పెట్టుకోవసరం లేదండి. నేనే 10 పోస్టులు పెడతాను. నేను డైరెక్టర్గా మీతోటే చేయిస్తున్నాను, లైవ్ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్. నేను కాంప్లిమెంట్ అంటే ఎక్స్ట్రాలు అయితే మాట్లాడితే ఏమనుకోకండి. స్క్రిప్ట్లు రాసి మాట్లాడే శక్తి కూడా నాకు లేదు, అటువంటి నాలెడ్జ్ కూడా నాకు లేదు. మనసులో ఏది ఉంటే అది బయటికి మాట్లాడేస్తాను. అది తప్పుగా అనుకున్నవాడు మరి నేనేం చేయలేను. మంచిగా అనుకున్నాడుకి నచ్చుతాను, అంతే. థ్యాంక్ యూ. అశోక్ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. థ్యాంక్ యూ.